మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రాక్రీట్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 52,000 ఇళ్ల నిర్మాణానికి ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ మొత్తం విలువ అక్షరాల 930 కోట్లు. వాస్తవానికి రాక్రీట్ సంస్థ ఇళ్లు నిర్మించిందా అంటే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. నిర్మాణాలే చేపట్టకుండా 52,000 ఇళ్లకు 930 కోట్ల రూపాయలు అనుకున్నామో 80 కోట్ల రూపాయలు ముందే అదనంగా చెల్లించారు. సో ఇది మొన్న విజిలెన్స్ విచారణలో బయటపడింది. దీంతో విజిలెన్స్ లో అధికారులు ఏమని సిఫార్సు చేశారంటే ప్రభుత్వానికి ఈ రాక్రీట్ సంస్థ నుంచి ఆ 80 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఇంకా కొంతమంది ఎవరైతే వైసీపీ నాయకులు చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకున్నారో అలాగే దాదాపుగా 160-170 మంది కాంట్రాక్టర్లకు ఏ పనులు ప్రారంభించకుండానే బిల్లులు చెల్లించేశారు. దీనికి గాను వీళ్ళు సైట్ లో ఫేక్ అంతా పెట్టారు. అంటే గోడలు పూర్తయిని అన్ని ఫేక్ చేసి బిల్లులు కూడా వసూలు చేశారు. ఇవన్నీ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడ్డాయి. 3.5 లక్షల మంది జగన్ అనే వ్యక్తి ఇళ్లు నిర్మించి ఇస్తాడు అని నమ్మి ఆప్షన్ 3 ఎంచుకుంటే వాళ్ళను మొండి గోడలు మధ్యలోనే వదిలేసి ఈ రోజు వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి చరిత్ర జగన్ది. పైగా అటు నిర్మాణం పూర్తి అవ్వలేదు, ఇటు డబ్బులు మాత్రం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయాయి.